బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ చర్చలు సఫలమయ్యాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించారు. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం బీఎస్పీకి కేటాయించారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. తెలంగాణను కాపాడేందుకు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పొత్తుతో తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతితో రేపు మాట్లాడతానన్న కేసీఆర్ త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి వారు, మరి నేను బెంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు రెండు పార్టీలు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ రోజు మధ్యాహ్నం నుంచి కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర చీఫ్లు ఇద్దరు కూడా చర్చలు జరిపారు. పొత్తులపైన సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన తర్వాత పొత్తుపైన ఒక నిర్ణయానికి వచ్చారు. సో కొద్దిసేపటి క్రితమే పొత్తుల గురించి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. పొత్తు పెట్టుకుని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. పొత్తులు ఖరారైనట్లు కూడా ఇద్దరు నేతలు ప్రకటించారు. ఇటు కేసీఆర్, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశంలో వీళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే. కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, జాతీయ స్థాయిలో కేసీఆర్, బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల రెండు విధానాలు ఒకే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఎస్పీ సిద్ధాంతాలకు అనుగుణంగానే దళిత బంధు లాంటి అనేక స్కీములను తీసుకువచ్చింది. సో ఆయా వర్గాల అభ్యున్నతి కోసము, ఏ వర్గాల అభ్యున్నతి కోసం అయితే బీఎస్పీ ఆవిర్భవించి పనిచేస్తా ఉందో ఆ వర్గాల అభ్యున్నతి కోసమే కొన్ని పథకాలను తీసుకొచ్చి, దళిత బంధు లాంటి కొన్ని కీలకమైనటువంటి పథకాలను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. సో రెండు పార్టీల యొక్క సిద్ధాంతాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో
కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామనేటువంటి మాటని కేసీఆర్ చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా మాయావతితో సంప్రదించి త్వరలోనే ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి దానిపైన ఒక స్పష్టతనిస్తామనేటువంటి మాటని కేసీఆర్ చెప్పారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేటువంటి విషయాలపైన మాత్రము కొంత ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చర్చల్లో జరిగినటువంటి దాంట్లో ఫైనల్ అయినటువంటి దాంట్లో మనకు సమాచారం ఉన్న దాని మేరకైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. ఆ మేరకే ఒక నిర్ణయానికి వచ్చారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాత్రము సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక నాగర్ కర్నూలు ఏంటి పెద్దపల్లిలోనైనా పోటీ చేయొచ్చు, లేదంటే వరంగల్లోనైనా పోటీ చేయొచ్చు. ఆయన ఏదైనా జనరల్ స్థానంలో కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే త్వరలోనే ఎన్ని స్థానాలు బీఎస్పీ పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఎవరు ఏ అభ్యర్థి ఎక్కడ ఉంటారు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇస్తామనేటువంటి మాటని ఆయన చెప్పారు. ఇక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కలుస్తున్నటువంటి కలయిక, ఈ రెండు రాష్ట్రాలు ఈ రెండు పార్టీల కలయిక రాష్ట్ర బాగు కోసమే. లౌకికవాదం దేశంలో ప్రమాదంలో పడింది. బీజేపీ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. లౌకికవాదాన్ని కాపాడినటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆ లౌకిక పార్టీస్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సో పొత్తుల విషయంలో కూడా 2-3 రోజుల్లోనే సీట్ల విషయంలో కూడా 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వస్తుందనేటువంటి మాటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.